బ్రహ్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలా మంది జాతకపరంగా నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. అంతకన్నా ముందు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రతిరోజు మేము చెప్పేటువంటి విషయం గ్రహిస్తున్నారు అని అనుకుంటున్నాము. జాతకపరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా గురువుగారిని అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా మాట్లాడచ్చు, లేదా ఫోన్ ద్వారా కూడా మాట్లాడే అవకాశం ఉంది. స్క్రీన్ మీద మీకు పీఠం నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి, వాటిని నోట్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని జాతకపరంగా డైరెక్ట్గా కలిసి కావచ్చు, ఫోన్లో కావచ్చు మాట్లాడచ్చు. లేదు అంటే ప్రతి మాసంలో కూడా ఒక విశేష పర్వదినం రోజున జాతకపరంగా మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, దోషాలు ఉన్నాయో వాటన్నింటినీ పర్సనల్గా మనం చేయించుకోవాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అనే సంగతి అందరికీ తెలుసు. అందుకే అందరి శ్రేయస్సును కోరి సామూహికంగా హోమాది క్రతువులతో పాటుగా నాగప్రతిష్ఠ వంటి కార్యక్రమాల్ని, ఆశ్లేష బలి వంటి కార్యక్రమాల్ని, పితృదోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాటన్నింటికీ పరిహార మార్గాల్ని గురువుగారు హోమాల రూపంలో, పూజల రూపంలో నిర్వహించడం జరుగుతోంది. వాటిలో భాగస్వామ్యులు కావాలన్నా మీ గోత్రనామాల్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి నమోదు చేసుకోండి. గురువుగారు, ఈసారి 22వ తారీఖున ముహూర్తం పెట్టారు కదండి, ఆ రోజున ఏమేం కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఈ నెల 22వ తారీఖు చాలా విశేషమైన దివ్యమైన ముహూర్తం కుదిరింది. ఆ రోజున యథావిధిగా ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠతో పాటుగా మరి శనీశ్వరుడు మారుతూ ఉన్నాడు. మరి కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళడం అనేది కొన్ని రాశుల వాళ్ళు రిలీవ్ అవుతున్నారు. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు, మరి మకర రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి శని ప్రభావం తొలగిపోయిందని చెప్పవచ్చు ఈ రోజుతో. మరి ఇంకెవరికి ప్రభావం ప్రారంభమైందంటే మేషరాశి వాళ్ళకి ప్రారంభమైంది, తర్వాత సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది, మరి తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, కుంభ మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం చేత మరి ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. రాబోయే సంవత్సరం నూతన సంవత్సరం వల్ల దాంతోపాటు షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది, మీనరాశిలోనే ఏర్పడబోతుంది. మరి దీనివల్ల ఈ రాశుల వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి అందరికీ ఏ రకమైన ఇబ్బంది పడుతుంది చెప్పడానికి కూడా కారణం ఏంటంటే జాతక చక్రంలో వాళ్ళ జన్మ జాతకంలో ఈ యొక్క గ్రహాలు శుక్రుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ, శని కానీ, బుధుడు కానీ మరి నీచ స్థితిలో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం ఎక్కువ అవుతుంది. అది కాకుండా ఈ గ్రహాలు ఉచ్చస్థితిలో కనుక ఉన్నట్లయితే దాని ప్రభావం తక్కువ అవుతుంది. ఇది గమనించుకోవాలి. అట్లానే అందరికీ ప్రభావం ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. మరి జన్మ జాతకాన్ని బట్టి ఇది నిర్ణయించడం జరుగుతుందమ్మా. అయితే శని ప్రభావం మాత్రం ఎవరికైనా ఒకటే. మరి ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ కొంతమంది అనుకుంటుంటారు మాది స్వక్షేత్రం కాబట్టి శనికి నాకేం కాదని ఒక ఆయన అనుకుంటాడు. ఒక ఆయన అది పుష్యమి నక్షత్రం, శని జన్మించిన నక్షత్రం కాబట్టి నాకేం కాదు అనుకుంటూ ఉంటారు. ఒక ఆయన నాకు శని ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి నాకేం కాదని మా బ్రాహ్మణంలోనే ఇట్లా గ్రూప్ డిస్కషన్ జరిగినవి ఉన్నాయి. మరి వాళ్ళు ప్రాక్టికల్గా దెబ్బతినవని కూడా నేను చూశాను. నా స్నేహితుడే ఉండే, వాడి జాతకంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. మరి వాడి జాతకం చాలా బాగుంది. వాడేమైనా వాడంటే నాకేం కాదన్నా, నా జాతకం బ్రహ్మాండం ఉంది, శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, నాకేం కాదనుకుంటున్నాను అనేవాడు. మరి నా కళ్ళెదురుగానే 5 ఇళ్ళు అమ్మాడు. ఇల్లు కొంటాం అన్నమాట. అమ్ముతూ చివరికి 10 ఎకరాల పొలం కొని 10 ఎకరాలు అమ్మేసి బిల్డింగ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మరి వాడు ఆ 10 ఎకరాలు ఉంటే నాకు తెలిసి వాళ్ళ 100 కోట్లు ఉండేది. అంటే శని ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో మనం మనిషి ఎంత చెట్టుకు అంత గాలేనట్టుగా మన స్థాయిని బట్టి దెబ్బ కొడుతుంది. అది మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే దెబ్బతిన్న తర్వాతనే మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బేరీగా చేసుకొని చాలా జాగ్రత్తగా ఇటువంటి నిర్ణయాలు మరి ఆస్తులు కొనే విషయంలో కానివ్వండి, మరి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కానీ శని దోషాలు ఏమైనా ఉన్నాయా చూసుకొని చేస్తే లాస్లు రాకుండా ఉంటుంది. అది అట్లా కాకుండా కనుక ఏదో కొత్త ప్రయత్నం చేసి ఏదో అద్భుతాలు చేద్దామని కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా బోల్తా పట్టడం జరుగుతుంది ఈ సమయంలో. కాబట్టి ఇవి విచారించుకొని మరి కొత్త వ్యాపారాలు చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా ఈ టైం బాగుందా లేదా అని విచారించుకొని చేస్తే నష్టాలు రాకుండా ఉంటాయి ఈ టైంలో. తప్పకుండా. గురుగారు, మీ వంటి వారు బ్రహ్మస్థానంలో ఉంటారు, అలాగే నిత్యం మంత్రపఠనం చేస్తూ ఉంటారు, ఎదుటివారి శ్రేయస్సును కోరే జీవిస్తూ ఉంటారు కదండి. మరి మీ వంటి వారికి కూడా శని ప్రభావం ఎక్కువగా ఉండటం, లేదంటే ఆ కర్మను అనుభవించడం లాంటివి ఉంటాయా అండి? అంటే బ్రాహ్మడికి ఏంటంటే ప్రధానంగా దైవ బలం ప్రధానమైంది. మరి బ్రాహ్మడికి మిగతా వృత్తుల వాళ్ళకి తేడా ఏంటంటే ప్రతినిత్యం దైవాన్ని దగ్గరకు ఉంటూ ఉంటారు కాబట్టి
ఆ దైవబలం, నిత్య ఉపాసన, మరి గాయత్రి ఉపాసన వల్ల కొంత బ్రాహ్మడికి దాని ప్రభావం తగ్గుతుంది. బ్రాహ్మడికే కాదు, ఎవరైనా సరే నిత్యకృత్యంలో దైవారాధన చేసే వాళ్ళకి, మరి ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండే వాళ్ళకి దాని ప్రభావం తగ్గుతుంది. అంతేగాని బ్రాహ్మడికి సపరేట్ ఏం కాదు, బ్రాహ్మడు కూడా కొంత అనుభవించాల్సిందే. అది ఎట్లా ఉంటుందంటే మనం పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి, మన మైండ్ సెట్ని బట్టి, మరి మనకు మంచి సమయంలో ఎదుటివాడికి ఏదైనా మంచి చేయగలిగితే దీని ప్రభావం తక్కువ ఉంటుంది. మనం ఆనందంగా ఉన్న సమయంలో మనం ఒక ఫ్లోలో ఉన్నప్పుడు ఎదుటివాడికి ఏదైనా దెబ్బ తగిలితే మనం ఆనందపడుతూ ఉంటాం, కొంతమంది ఆనందపడుతూ ఉంటారు. అది తాత్కాలికం మాత్రమే. ఈ శని సమయంలో ఏం చేస్తాడంటే ఒక్కసారి కొడితే దెబ్బ ఎక్కడో ఉండదు. ఒక ఆయన ఉన్నాడు, ఒక ఉద్యోగంలో 15 సంవత్సరాలు పనిచేశాడు. 15 సంవత్సరాలు కంపెనీకి చాలా ఫేవర్ చేశాడు, చాలా. కానీ ఆయనకి ఏంటంటే ఆయన బ్రాహ్మడే, సాటి బ్రాహ్మడి దగ్గరికి వస్తే వాడికి ఇంత 10 పైసలు కూడా సేవ్ చేయడు, 10 పైసలు కూడా న్యాయం చేయడు అనమాట. ఎంతసేపు కంపెనీ తన స్వార్థం తప్ప రెండోది కాదు. మొన్న రీసెంట్గా ఆయన జాబ్ పోయింది, తీసి పడేస్తే అడ్రస్ లేకుండా పోయాడు. మరి కంపెనీలో 20 సంవత్సరాలు పనిచేసి అన్యాయంగా సస్పెండ్ చేశారు ఆయన. ఇట్లా మరి ఆయన శని ప్రభావం ప్రారంభమైంది. మరి చూడండి, 20 సంవత్సరాల కంపెనీలో పనిచేస్తే మరి ఇట్లా అన్యాయంగా తీసి పడేశారు. కారణం ఏంటంటే ఆయన యొక్క మైండ్ సెట్ అది అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడే శని మన కర్మలను బట్టి దీని ప్రభావం ఎక్కువ తక్కువ అనేది ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. అమ్మా నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1981 జూన్ 20. టైం చెప్పండి. రాత్రి 8 గంటలకి. రాత్రి 8 గంటలకా అమ్మా? అవును. ఎవరిదమ్మా జాతకం? మా తమ్ముడు మేడం. తమ్ముడుదా? ఓకే. తమ్ముడు పేరు చెప్పి మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. లక్ష్మీనారాయణ. అవును గురువు గారు. చెప్పమ్మా. నాయుడు. లక్ష్మీ నాయుడు. ఓకే ఓకే చెప్పమ్మా. దేని గురించి? పెళ్లి గురించి అడుగుతున్నా. పెళ్ళి అయిందా? లేదు గురువు గారు, అందుకే అడుగుతున్నాను. జాతకంలో దోషం కనపడుతుంది. కుటుంబ స్థానంలో కేతువు పడ్డాడు, చంద్రుడు పడ్డాడు, అష్టమంలో రాహు పడ్డాడు. దీనివల్ల ఎన్ని పెళ్లి ప్రయత్నాలు చేసినా పెళ్లి కాదు. కానీ ఈయన జాతకం ప్రకారం భార్య వచ్చినా కలిసి వస్తుంది. కానీ నాగదోషం వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి అనేది అడుగు ముందుకు పడదు. జీవితంలో కాలం కలిసి రాదు. ఏ పని చేసినా మొత్తం రివర్సే ఉంటుంది. ఎట్లా ఉంది పరిస్థితి? అబ్బాయి 20 ఎకరాల పొలం ముందు చేసుకుని జులాయిగా తిరుగుతున్నాడు అబ్బా గురువు గారు అబ్బాయి. సరే చేయించండి అమ్మా, నాగప్రతిష్ఠ ఒకసారి చేయించండి. ఆశ్లేష బలి పూజ చేస్తే ఎప్పటికైనా ఓ లైన్కి వస్తాడు. ఎప్పుడైనా నాగదోషం ఉంటే నాగదోష ప్రభావం 47వ సంవత్సరం వచ్చే వరకు మనిషిని పట్టి పీడిస్తుంది. నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటా. అర్థమైందా? మీ తమ్ముళ్ళు లాంటి వాళ్ళ జాతకాలే ఉదాహరణ. అర్థమైందా? కాబట్టి ఇప్పటికైనా కర్మ నుంచి బయటపడ్డప్పుడే మార్గం దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది వెంటాడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ అండి. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? 1991 నవంబర్ 21. టైం అమ్మా? 6 to 7 AM లోపు. 6 to 7 లోపు. ఓకే. ఎవరిదమ్మా జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుజీ. నమస్తే. నాకు సంతానం లేక 7 years అవుతుంది. మీ వారి పేరేంటి? సంతోష్ కుమార్. ఓకే. సంతానంకి వచ్చేటప్పటికి ఇద్దరు జాతకాలు చూడాలి. ఒకటి, తర్వాత జాతకంలో జన్మ లగ్నంలోనే కుజుడు రవి కలయిక వల్ల మరి హస్తంగత్వ దోషం అంటారు, అదొకటి దోషం ఉంది. తర్వాత శుక్రుడు నీచపడ్డాడు. శుక్రుడు ఏంటంటే సకల భోగాలకు అధిపతి శుక్రుడు. అటువంటి శుక్రుడు నీచపడటం వల్ల సంతానం కూడా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీ ఆయన జాతకం కూడా చూడాలమ్మా, చూసినప్పుడే చెప్పగలుగుతాం. ఎందుకంటే నీ దాంట్లో నాగదోషం లాంటిది లేదు, కానీ కుజదోషం మాత్రమే బలంగా ఉంది. కాబట్టి నీ జాతకం బాగానే ఉన్నట్టు లెక్క. మీ ఆయన జాతకం చూస్తే అర్థమవుతుంది ప్రాబ్లం ఏంటి, సంతానం కలుగుతుందా లేదా, అసలు యోగం ఉందా లేదా అని చెప్పవచ్చు. అర్థమైందా? అమ్మ ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న పీఠం నెంబర్కి ఫోన్ చేసి మీ వారి జాతకం కూడా చూపించుకొని లోటుపాట్లు తెలుసుకొని ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. హలో అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి. 6/9/2009 అండి. 6/9/2009. టైము? టైము 5:20 పొద్దున. ఎవరిదమ్మా జాతకం? మా పాపది. పాప పేరు చెప్పండి. కీర్తన. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. గురువు గారు, మా పాప ఇప్పుడు 10th చదువుతుంది. ఇంటరా? 10th.
పాప మరి తర్వాత ఏం తీసుకుంటే బాగుంటది ఎట్లా అని పాప ఇంజనీరింగ్ భవిష్యత్తు ఎట్లుంది? ఇంజనీరింగ్ చేయించండి, బాగుంటుంది. ఏంటి? ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేయించాలండి. షష్టమంలో రాహు పడ్డాడు. షష్టమ రాహు ఉంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ అయ్యే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈమె జాతక ప్రకారంగా డాక్టర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈయనకి ఏమి ఇంట్రెస్ట్ చెప్పు ఫస్ట్. అలాగే డాక్టర్ ఉందండి, మాతో అంతా కాదని మేము అట్లా అంటున్నాం. అట్లా అని లేదు, ఈమె జాతకంలో డాక్టర్ అయ్యే యోగం కూడా ఉంది. అదే చెప్తున్నా నేను. రావు శ్రద్ధ ఉంటే చదివించండి, ఫ్రీ సీట్ రావచ్చు కదా. ఎప్పుడు కూడా అదే ఇంత మాతోని అంత కాదు అని ఇక మరి వేరే చదివిద్దానా అనుకుంటున్నాం. పిల్లల ఇష్టాలను బట్టి మనం ఎప్పుడు చెడగొట్టకూడదు. ఒకటి, వాళ్ళకి శ్రద్ధ కలిగి చదివితే ఖచ్చితంగా ఫ్రీ సీట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? కాబట్టి భవిష్యత్తులో ఎట్లుంటుందండి? ఈమె జాతకం ప్రకారం డాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సైన్స్ పరంగా ఇంకా బాగా కలిసి వస్తుంది. నేను చూడంగానే చెప్పానా డాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. ఆమె కూడా ఇంట్రెస్ట్ ఉందంటున్నావు కాబట్టి డాక్టర్ కాకపోయినా ఇంకేదో ఇంకో డాక్టర్ చేయించు. కుక్కల డాక్టర్, అది ఇంకో డాక్టర్ ఏవో చేయించు పాపం. ఎందుకంటే వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోనే పంపిస్తేనే వాళ్ళు సంతోషంగా చదువుతారు. అట్లా ఓకేనా? సరే అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3/11/1981 రాత్రి 11 గంటలకు. 3 ఒక్కటే అర్థమైందండి. 1181 3/11/1981. ఓకే, టైం చెప్పండి. రాత్రి 11. ఎవరిదండి జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి మాట్లాడండి అయ్యా గురువుగారితో. నరేష్. నా పేరు నరేష్ అండి. చెప్పండి నరేష్ గారు, ఏం పని చేస్తున్నావు? నేను మొన్నటిదాకా ఈనాడు ఆఫీసర్ చేశానండి. ప్రింటింగ్ ప్రెస్లో 20 సంవత్సరాలు. ఏం చేసావు? ఈనాడు ఆఫీసర్ జాబ్ చేశాను. 3 సంవత్సరాల తర్వాత జాబ్ అయింది. ఇప్పుడు ఫైనాన్స్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? వ్యాపారమా? ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే, జాతక పరంగా కాల సర్పదోషం ఉంది. ఫైనాన్స్లో నీకు ఏం మిగలదు. ఎట్లా ఉంది? బాగుందా? బాగా సంపాదిస్తున్నావా ఫైనాన్స్లో? లేదు సార్ మొత్తం ఏం మిగలదు. కాల సర్పదోషం ఉంటే నువ్వు డబ్బులు ఇచ్చావంటే మర్చిపోవడం ఆ పక్క. ఇక మళ్ళీ వాడు ఇయ్యడు తిరిగి. ఇచ్చాడు ఎవరన్నా నీకు అసలు వెనక్కి? ఉన్నావా లైన్లో? అయ్యా వింటున్నారా? నువ్వు డబ్బులు ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి వస్తున్నాయా అని అడుగుతున్నా. చెప్పండి. అదే సార్, కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తలేవు. దానికి సరిపోతుంది తప్ప ఏం మిగలదు. వడ్డీ పైసలు కూడా రావు నీకు. లేదు, ఎక్కువ తక్కువ, మొత్తం ఇది అయిపోతుంది. లాస్ అయిపోతుంది. అదే చెప్తున్నా, ఫైనాన్స్ బిజినెస్ పనికిరాదు. వేరే వ్యాపారమైనా ప్రయత్నం చేయి. ఒకటి, ఫస్ట్ కాల సర్పదోషం ఉంది. కాల సర్పదోషం ఉంటే దేంట్లో స్థిమితం ఉండదు. ఏ పని చేసినా దేనికి అక్కడికక్కడికే ఉంటుంది. కొన్నాళ్ళు దాంట్లో పని చేస్తే కొన్నాళ్ళు మారిపోతూ ఉంటుంది. దేంట్లో అభివృద్ధి అనేది రాదు. అర్థమైందా? ఏం చేసినా కాలం కలిసి రాదు. దీనికి రెమెడీ చేస్తే ఇప్పటికైనా స్థిమితం వస్తుంది. అర్థమైందా? కాలసర్పదోషం చేయించానండి. శ్రీకాళహస్తిలో చేయించా, త్రయంబకేశ్వరంలో చేయించాను. నీలాగా శ్రీకాళహస్తి, త్రయంబకేశ్వరంలో కనీసం 1,00,000 మంది వచ్చి ఉంటారు. దానికి నాగ ప్రతిష్ట, ఆశేష బలి పూజ చేస్తే మార్పులు వస్తాయి. నా లెక్క ప్రకారం అయితే అది. నీకు నమ్మకం ఉంటే చెయ్యి అంతే. ఓకేనా? సరే అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ Jan 10, 2005 అండి. 1/10 10/1 1/10 2005. భరత్ కుమార్ రెడ్డి. టైం చెప్పండి అమ్మా. టైం 10 to 11. ఎప్పుడు? ఉదయమా రాత్రా? ఉదయం. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. నమస్తే. అక్టోబర్లో పుట్టాడా? జనవరి అండి. అదిగో నేను అంటే నా పక్క నుంచి సంతోష్ గారిని. 1/10 నేను మన డౌట్ వచ్చింది ఎక్కడికంటే ఉన్నా, నాకు వినపడింది జనవరిని. చెప్పమ్మా. బాబు గురించి అండి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పేరేంటి? భరత్ కుమార్ రెడ్డి. భరత్ కుమార్ రెడ్డి. అవును. ప్రజెంట్ శని ప్రారంభం, ఏళ్ళనాడు శని ప్రారంభమైంది. ఈ 2 ఏళ్ళు కాల జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బీటెక్ సెకండ్ ఇయర్ అండి. ఓకే, బాగా చదువుతున్నాడా? లేదయ్య గారు. ఎందుకంటే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, దోస్తుల సావాసం ఎక్కువ అవుతుంది, స్నేహితులతో తిరగడం ఎక్కువ అవుతుంది, చెడు అలవాట్లకి దగ్గరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. గమనిస్తున్నావా లేదా అవన్నీ? గమనిస్తున్నాం అయ్య గారు. చెప్తే కూడా ఒకటే చెప్పిన మాట ఈనాడు. ఒకటికంటే గారాబం చేసి ఉంటావు బాగా డబ్బులు ఇచ్చి, అంతేనా? ఫస్ట్ ఏం చేస్తావంటే వినమ్మా, శనికి చేయించు. శనికి 4 రకాల హోమాలు చేయాలి. దాంతోపాటుగా జాతక చక్రంలో నాగదోషం బలంగా ఉంది. నాగదోషాన్ని పరిహారం చేస్తే ఖచ్చితంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాడు, అనుమానం లేదు. గుర్తుపెట్టుకో. ఈ టైంలో చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా ఏళ్ళు నాటి శని టైంలో చదువు అనేది కుంటుపడుతుంది. ఎవరికైనా సరే, ఎంత చదవరికైనా సరే చదువు కుంటుపడుతుంది. ఒకటి.
దాంతోపాటు ఈ నాగదోషాలంటే యోగాన్ని కూడా పాడు చేస్తాయి. మీ వాడి దాంట్లో ఖచ్చితంగా ఇంజనీర్ అయ్యే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఏం ఇంజనీరింగ్ తీసుకున్నాడు? ఉన్నావా లైన్లో? ఐటీఐ. ఖచ్చితంగా నేను చెప్పింది చెయ్యి, ఖచ్చితంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాడు. కనీసం పాస్ మార్కులతో అన్నా పాస్ అవుతాడు. చదువు లేకపోతే ఎందుకు పనికి వస్తాడు కదా. ఓకే సరే అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. కైగ్లూరు నుంచి మాట్లాడుతున్నామండి. మా చిన్న పాప గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. ఆగస్టు 6, 2011 అండి. ఓకే, టైం చెప్పండి. సాయంత్రం 5:15 అండి. 5:15. ఆగస్ట్ 6, 2006 అంతే కదమ్మా? 2011 అండి. అమ్మో ఓకే ఓకే. కంగారు పడకమ్మా, కరెక్టే చెప్పిందిలే. చెప్పమ్మా, నేను రాసేలే. నేను నమస్తే అండి. నమస్కారం అండి స్వామి. నమస్తే, చెప్పమ్మా. చిన్న పాప గురించి తెలుసుకుందామనండి. పాప భవిష్యత్తు ఎలా ఉంటుంది కాస్త చెప్పండి స్వామి. నీవు పుట్టిన తర్వాత ఇల్లు కట్టారా లేదా? కట్టాము స్వామి. పాప పుట్టాక ఇల్లు కట్టాము స్వామి. అదే చెప్తున్నా, ఏమ జాతకం ప్రకారంగా మీ కుటుంబం స్థిరపడుతుంది, సొంత ఇల్లు ఏర్పడుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, ధనానికి లోటు ఉండదు. అవునా? అవును స్వామి. అవును స్వామి. ఆరోగ్యం ఎట్లా ఉంది? పర్వాలేదు స్వామి, పెద్దగా ఇబ్బందులు ఏమి లేదు స్వామి. తలనొప్పి కానీ బాడీ పెయిన్స్ అట్లాంటివి ఏం లేవా? అప్పుడప్పుడు అంటదండి, అప్పుడప్పుడు అంటుంది. ఈ రెండే ఉంటాయి. జాతకపరంగా బాగానే ఉందమ్మా, దోషాలు ఏం లేవు. ఓకేనా? ఈ ఎదిగిన కొద్దీ మీరు ఎదుగుతారు. మీ ఆయనకి బ్రహ్మాండం కలిసి వస్తుంది, పుట్టినింట్లో కలిసి వస్తుంది, తర్వాత మెట్టినింట్లో కూడా చాలా బాగుంటుంది. వచ్చే భర్త కూడా మంచి వ్యాపారస్తుడు వస్తాడు, మరి అక్కడ కూడా బాగా కలిసి వస్తుంది. ఆడపిల్లకి అదే కావాలి, పుట్టినింట్లో బాగుండాలి, మెట్టినింట్లో బాగుండాలి. మీ అమ్మాయికి 2 రకాలుగా బాగున్నాయి. అర్థమైందా? అలాగేనండి. అలాగేనండి. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం మా అబ్బాయి గణేష్ 19వ తారీఖు 12వ నెల 1997. ఓకే, టైం అండి? ఉదయం 8:50. 8:50. ఓకే, మాట్లాడండి గురువుగారితో. చెప్పయా. గురువు గారు నమస్తే. నమస్తే. మీ వాడు బయటికి ఏది చెప్పడుగా? బయటికి ఏం చెప్పాడు, లోపల దాచిపెడతాడు అన్నీ. అవునా? అన్నీ లోపల దాచిపెడతాడు అంటున్నా. అవును 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 గురుగారు. ఈ మధ్యకాలంలో కళ్ళకి కానీ టీత్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? వచ్చింది. మొన్న హాస్పిటల్కి వెళ్ళాము. ఏమైంది? ఆయనకు కడుపులో ప్రాబ్లం అయింది, హాస్పిటల్కి వెళ్ళాము. కళ్ళకి పళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? పళ్ళకి కానీ కళ్ళకి కానీ? కళ్ళకి పళ్ళకి రాలే గురువు గారు. ఇంకా ఎట్లా చెప్పండి. ఏది? అతనికి పెళ్లి యోగం ఎట్లా ఉంది ఇప్పుడు? పెళ్లి యోగం అంటే నడుస్తున్నాయి, 28 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఏం పని చేస్తున్నాడు ఆయన? మొన్నే సాఫ్ట్వేర్ జాబ్స్ ఓకే చేస్తున్నాడు, 3 నెలలు అయింది. ఈయన పుట్టినానికి బాగా కలిసి వచ్చిందిగా. ఇల్లు కట్టుంటావు, గట్టిగా సంపాదించావు, ఆస్తులు సంపాదించావా? కట్టాము గురువు గారు, కట్టాము. మళ్ళీ ఆస్తులు పోయినాయి. అంటే ఇల్లు ఉంది కానీ ఆస్తులు పోయినాయి. ఓకే, అంటే అది నీ జాతకం ప్రకారం పోయి ఉంటుంది కానీ ఈయన జాతకం బాగుంది. ఈయన జాతకం ప్రకారం ఏదైతే ఉన్నాయో అవి బాగా పెరుగుతాయి ఆస్తులు. అవునా? ఉన్న 2-3 అయినా మంచిగా పెరుగుతాయి. ఒకటి, ఈయన జీవితంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ మీద చేస్తే బాగా కలిసి వస్తుంది. తర్వాత పెళ్ళి అనేటప్పుడు జన్మలగ్నంలో కుజుడు ఉన్నాడు, బలమైన కుజదోషం ఉంది. ఓకేనా? కుజదోష పరిహారం చేయించండి, చేస్తే బాగుంటుంది. దాంతోపాటు గురుడు కూడా నీచపడ్డాడు, కుజుడికి గురుడికి చేస్తే మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది. ఓకేనా? ఏ దిక్కు నుంచి వస్తుందంటవా? పడమట దిక్కు నుంచి వస్తుంది. ఉన్న స్థానం నుంచి పడమట దిక్కు నుంచి వస్తుంది. మంచి అందమైన అమ్మాయి వస్తుంది. అందమైన అమ్మాయి వస్తుంది, సేమ్ టైం టార్చర్ కూడా పెడుతుంది కొద్దిగా అట్లా. ఓకేనా? కాలసర్పదోషం లేదే మీ వాడికి. పైశాచిక యోగం ఉంది, కాలసర్పదోషం లేదు. పైశాచిక యోగం ఉంది. కాలసర్పదోషం లేదు, పైశాచిక యోగం ఉన్నది అని చెప్తున్నా. తర్వాత ఫోన్ చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి పూర్తి జాతకం తెలుసుకుంటే ఏముంది, ఏం చేస్తే బాగుంటుంది అన్ని వివరాలు చెప్తా కావాలంటే. ఓకేనా? రైట్. తప్పకుండా గురుగారు షష్టాగ్రహ కూటమి అని చాలా భయపడే పరిస్థితిలోకి కొన్ని రాసుల వాళ్ళు వెళ్ళిపోతున్నారు గురుగారు. నిజంగా అంత భయపడేది ఉందా? వాటి ప్రభావం ఎలా ఉంటుంది? ఏ రాసులకి ఎఫెక్ట్ ఉంది? షష్ఠగ్రహ కూటమి అనేది ప్రతి 140 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది.
మరి దాంతోపాటు షష్టగ్రహ కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది అంటే 2.5 రోజులు మాత్రమే ఉంటుంది. అంతేనా? చంద్రుడు ఒక రాశిలో 2 రోజులు లేదా 2.5 రోజులు ఉంటాడు. మరి 2 రోజుల తర్వాత షష్టగ్రహ కూటమి రిలీవ్ దూరం అయిపోతుంది. దాని ఎట్లా అయిపోయిందంటే సోషల్ మీడియా వచ్చేటప్పటికి ప్రతివాడు కనీసం మన హైదరాబాద్లో ఒక 1000 ఛానల్స్ ఉన్నాయి. 1000 ఛానల్స్లో ప్రతి వాళ్ళు సిద్ధాంతం చెప్తున్నారు, ప్రతి వాళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారు. మరి జ్యోతిష్యం అనేది ఏదో కొద్దిగా గొప్ప నేర్చుకొని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొద్దిగా స్టడీ చేస్తూ జ్యోతిష్యం చెప్పచ్చు. ఆ జ్యోతిష్యం చెప్పేదంటే క్వాలిటీ అనేది ఉండాలి. ఆ క్వాలిటీ లేకపోవడం, ఈ సోషల్ మీడియా రావడం, ఇక ప్రతి వాళ్ళు అదే పిచ్చి పనిగా వాళ్ళ మంచి బయటికి వెళ్ళాలన్నా మంచి రోజు చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మెయిన్ ఉపాసన బలం తోడవ్వాలనుకుంటా కదా. జ్యోతిష్య భాగంలో ఏం చెప్తారు అంటే సత్యం చెప్పాలి. సత్యం చెప్పినప్పుడే నీ వాక్కు ఫలిస్తుంది, ఆ వృత్తిలో నువ్వు రాణిస్తావు, నీ వల్ల 10 మందికి మేలు కలుగుతుంది, నువ్వు దానివల్ల నీకు నీ పిల్లలకి అభివృద్ధి కలుగుతుంది. అట్లా కాకుండా జ్యోతిష్యం అనేది ఏదో తమాషాగా ఏదో 4 మాటలు చెప్పేసి ఒకడు తమ్మినీళ్ళు పెట్టేసి కొత్తవి చెప్పేస్తున్నారు. ఏంటంటే ఛానల్స్ ఏమో వ్యూవర్షిప్ కోసం వాళ్ళు ప్రతి వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం, అప్లోడ్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే సొసైటీ ఖరాబ్ అయిపోతుంది. చివరికి శాస్త్రం మీద నమ్మకం పోవడం ఒకటి, అతి నమ్మకాలని పనికిరావు. ఇప్పుడు షష్టగ్రహ కూటమి అనేది ప్రధానంగా దేశానికి ఇబ్బంది పెడుతుంది. షష్టగ్రహ కూటమి మానవులకు కాదు. మరి మానవులకి ఏం ఇబ్బంది పెడుతుంది దాన్ని మొదట్లో మనం చెప్పుకున్నాం. జాతక చక్రంలో ఆ గ్రహాలు కనుక నీచ స్థితిలో ఉన్నట్లయితే కొద్ది ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే వాళ్ళ యొక్క జన్మ రాశిని బట్టి, జన్మ లగ్నాన్ని బట్టి. ఇప్పుడు బుధుడు ఉన్నాడు అనుకోండి, ఒక జాతకుడికి సప్తమాధిపతి అవుతాడు. సప్తమాధిపతి అంటే భార్య స్థానాధిపతి అవుతాడు. అంటే భార్యకి ఏదో అనారోగ్యం వస్తుంది. ఒక ఆయనకి సంతానకారకుడు బుధుడు అయ్యాడు అనుకోండి, సంతానానికి ఏదో ప్రాబ్లం వస్తుంది. ఇట్లా జరుగుతాయి తప్ప ఏదో అయిపోతుంది అనేది మాత్రం ఒట్టి మాట. ఎవరికి అవుతుంది అంటే శని ప్రభావం కూడా దీంట్లో కలిసినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. ఎవరెవరికి అవుతుంది అంటే ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మరి తర్వాత ధనుసు రాశి వాళ్ళకి, కుంభమీన రాశి వాళ్ళకి ఖచ్చితంగా అంతో ఎంతో ప్రభావం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు చెబుతున్నంత ఏదో అద్భుతం అయిపోతుంది, చచ్చిపోతారు, లేదా ఇంకేదో అవుతుంది, ప్రళయం వస్తుంది, ఇంకో కరోనా వస్తుంది, మరీ దారుణం అయిపోయింది. ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకి ఏమైందంటే కొత్తది సృష్టిస్తున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ ఏమవుతుందంటే జనాలు ఏదో భయం, నువ్వు చచ్చిపోతావంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటే కొత్త భయం క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు చూడండి ఒక ప్లేగు వ్యాధి అన్నారు, ఈ మధ్య కరోనా అన్నారు. ఇప్పుడు కరోనా అంటే ఎవడన్నా భయపడతాడా? ఎవడు భయపడ్డు. ఏంటంటే భయం అనేది మనిషిని చచ్చిపోతామంటే అమ్మో ఏమవుతుందో అనేది భయం ఉంటుంది, సహజంగా ఉంటుంది. కాబట్టి అట్లా చేస్తున్నారు. ఇదంతా మెడికల్ మాఫియా తప్ప రెండోది కాదు. దాంతోపాటు దానికి అన్ని లింక్ చేసి వ్యవహారాలు చేసేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. కాబట్టి అటువంటి మాటలు నమ్మకూడదు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది దేశానికి ఇబ్బంది, ప్రపంచానికి ఇబ్బంది. ప్రపంచంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దీనివల్ల కొన్ని విపత్తులు రావడం అనేది జరుగుతుందమ్మా. గడిచిపోయిన గత 4 మాసాల నుంచి కూడా కుజస్తంభన జరిగింది. దానివల్ల చూడండి ఎంతోమంది చనిపోవడం, రకరకాల ప్రమాదాలు జరగడం, ఇవన్నీ కూడా దీనివల్లనే తప్ప షష్టగ్రహ కూటమి వల్ల అయితే కాదు. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక గమనికండి, మీలో ఎవరైనా జాతకాలు చూపించుకొని దోషాలు ఉన్నాయి అని అనుకున్నా, లేదంటే లైవ్కి కాల్ చేసిన తర్వాత పరిహారాలు చేయించుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నా కూడా చక్కగా మీకు పీఠం నెంబర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ప్రతి మాసంలో కూడా విశేష పర్వదినం రోజున సామూహికంగా హోమాది క్రతువులతో పాటుగా సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమము, ఆశ్లేష బలి వంటి కార్యక్రమం, పితృదోషాల పరిహారం కోసం దోష నివృత్తి వంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఇందులో ఎవరైనా భాగస్వామ్యులు కావచ్చు, ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పీఠం నెంబర్స్కి కాల్ చేసి మీ గోత్రనామాలు గనక నమోదు చేసుకుంటే మీ పేరు మీద పూజలు కూడా జరుగుతాయి. ఈ నెల 22వ తారీఖున ఆదివారం నాడు విశేషమైనటువంటి ముహూర్తం ఉందండి. ఆ రోజున హోమాది క్రతువులతో పాటుగా దోష పరిహారాలు జరుగుతాయి. ఇందులో ఎవరైనా పాల్గొనాలంటే మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. సెప్టెంబర్ 29, 2005. ఓకే, టైం అమ్మా? మధ్యాహ్నం 2:10 గురువారం. ఓకే, మాట్లాడండి అమ్మా గురువుగారితో. ఎవరిది నెంబరు? చెప్పమ్మా, పేరేంటి? డేట్ ఆఫ్ బర్త్. పేరే అబ్బాయి పేరేంటి? దత్తసాయి. దత్తసాయి. చెప్పు, ఏం చేస్తున్నాడు? బీటెక్ చదువుతున్నాడు, లాస్ట్ ఇయర్. బీటెక్ చదువుతున్నాడు. ఓకే, మంచిగా చదువుతున్నాడా? చదువుతున్నాడు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఉన్నది బయటికి చెప్పడు తప్ప చదువులో నెంబర్ 1. మంచి తెలివితేటలు, స్వయం ప్రతిపత్తితో పైకి వస్తాడు. అవునా? నెంబర్ 1. మీ వాడికి నాకు తెలిసి ఒక గురుడు రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి కరెక్ట్గా. శనిచంద్ర యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, శుక్రుడు సక్షేత్రంలో ఉన్నాడు. ఒక్క లవ్ అఫైర్ కనుక పెట్టుకోకుండా ముందుకు వెళితే నెంబర్ 1 ఉంటుంది. అర్థమైందా?
స్వామి ఏం చెప్పా? అది లవర్ ఎవరు లేకపోతే బ్రహ్మాండంగా ఉంది. ప్రేమ వ్యవహారం పక్కన పెట్టి కనుక చేస్తే చదివితే బాగుంటుంది. అదొక్కటి తప్ప ఇంకేం లేదు. చెప్పు ఆయనకి నేను చెప్పానని చెప్పు. ఏమా దోషాలు ఏం లేవా? దోషాలు ఏం లేవు. లేదు చెప్పంటే చెప్తా. దోషాలు అడుగుతున్నాను అంతే. దోషాలు ఏం లేవు. కొన్ని ప్రేమ వ్యవహారం మాత్రమే ఉన్నది. దానివల్ల కొద్దిగా డైవర్ట్ అవుతున్నాడు. అదొకటి కంట్రోల్ చేయి చాలు, అంతే. మిగతా అంతా బాగుంది. ఓకేనా? స్వామి ఏమన్నా జాబ్ వచ్చే అవకాశం ఉందా స్వామి? బ్రహ్మాండ నెంబర్ 1 జాబ్ వస్తుంది, పక్కా వస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. హలో. ఓకే గురుగారు, ఇప్పుడు చాలామంది ఈ శనిగ్రహానికి సంబంధించి పరిహారాలు అవి చేసుకుంటూ ఉంటారు కదండి. అప్పుడు స్వామివారు కొంతవరకు శాంతించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. శని రాశి మారిన తర్వాత ఒకసారి చేయాలి. ఎందుకంటే శని ఒక రాశిలో 200 సంవత్సరాలు ఒక రాశిలో ప్రయాణిస్తూ ఉంటాడు. మరి శని వల్లనే జీవితంలో ప్రతి మానవుడి జీవితంలో ప్రతి 30 ఏళ్లలో 12.5 years శని పరిపాలిస్తూ ఉంటాడు. ఈ సమయంలోనే మనిషి దెబ్బతిన్నా, మరి నష్టపోయినా, తప్పులు చేసినా, ఏ రకమైన పొరపాట్లు చేసినా శని సమయంలోనే మానవుడు అనేవాడికి ఈ రకమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందులు కానీ, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు రావడం కానీ, మన జీవితంలో తలెత్తుకోలేని పరిస్థితులు రావడం కానీ, ఇవన్నీ కూడా ఈ సమయంలోనే శని సమయంలోనే సహజంగా వస్తాయి. దాంతోపాటు అనుభవం. శని ఎటువంటి అనుభవాన్ని ఇస్తాడంటే జీవితంలో మనవాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు అనేది ప్రాక్టికల్గా తెలియజెప్పేవాడు శని. సహజంగా ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తండ్రి ఏం చెప్తాడు, రే ఆ పని చేయబాగా రా అని చెప్తాడు. ఇప్పుడు మనమే చెప్పాం ఆ పిల్లవాడు జాగ్రత్తమ్మా అని చెప్పాం. ఆ టైంలో శని ఇచ్చాడు అనుకోండి, ఆ అమ్మాయి వల్ల మోసపోవడం, ఆ అమ్మాయి వల్ల డబ్బులు ఖర్చు పెట్టడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. నేను ఒక ఆయన వచ్చాడు, కనీసం ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి ఆడపిల్లలు ఖర్చు పెట్టాడు. పెళ్లి మాత్రం చేసుకోవడం 50 లక్షలు, క్రెడిట్ కార్డులు అన్నీ గీకి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే శని సమయంలోనే. మరి వాడు చివరికి ఆస్తి అమ్మి ఆ 50 లక్షల అప్పులు కట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంటే శని ప్రభావం ఈ రకంగా ఉంటుంది. వయసును బట్టి దాని యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది. యుక్త వయసులో ఉన్నారనుకోండి, ఎవరినో నమ్మి మోసపోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే మధ్య వయసు వచ్చిందనుకోండి, ఏ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయడమో, అదే ఏ ల్యాండ్ కొనడమో, ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్కి అడ్వాన్స్ ఇవ్వడమో, ఇట్లా ఎక్కడికక్కడ ఎన్ని కోట్లలో వ్యాపారం చేసేవాడు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోవడం మరి దానివల్ల ఇంకెక్కడ అప్పులు తీసుకురావడం, నిద్ర పట్టలేని పరిస్థితులు రావడం, మరి మానసికమైన ఆందోళన, మరి కొద్దిగా గొప్ప దైవబలం లేనివాడు అనుకోండి సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా శని సమయంలోనే. మనిషి ప్రాణం తీసేది కూడా శని భగవానుడే. మరి శని కనుక బాగుంటే వాడు సముద్రంలో వేసినా వాడు బయటకు వస్తాడు. శని బాగలేడు అనుకోండి, ఈ టైంలో ఏదో ఒక ప్రమాదం జరగడం, ఇట్లా గ్రహస్థితిని బట్టి శని ఏ స్థానంలో ఉన్నాడో దాని యొక్క ప్రభావాన్ని బట్టి, ఆయు స్థానాలను బట్టి ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అయ్యా చెప్పండి. పేరు జి రఘురామ్ అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 7/5/2022 అండి. మంగళవారం ఉదయం 8:15 అండి. ఓకే. 7/5/2022 8:15 కదండి? ఉదయం 8:15 మంగళవారం. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే. ఇతను రఘురామ్ మా బాబు అండి. 7/5 డేట్. చూసి అయిపోయింది, ఎన్నిసార్లు చెప్పక్కర్లా. ఏం కావాలి చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? చిన్నోడే కదా. ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయ్యిందండి. 2005 2022 2002 సార్. 2002. ఓకే. 2005 కదా అన్నారు కదా. 2005 చెప్పేది. 7వ తేదీ 5వ నెల 2002. ఒక్క నిమిషం ఉండండి. 7వ తేదీ మే నెల, అంతేనా? అవునండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇందా చిన్నపిల్లగారి జాతకం వచ్చింది, ఇప్పుడు నీ కొడుకు వచ్చింది. చెప్పండి. అంతే, మే నెల 7వ తేదీ 2002. మీ వాడు ఎడ్యుకేషన్లో టాప్ కదా? అవునండి. బాగా చదువుతుంది, క్లాస్ టాపరా? పర్వాలేదు సార్, అంటే 80% 90%. రియల్గా చదవగలడు, కొంత స్నేహితులతో డిస్టర్బ్ అవుతాడు, ఫస్ట్ పాయింట్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు దేని గురించి, జాబ్ గురించి అడుగుతున్నారా? అవునండి. వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మంచి జాబ్. ఇప్పటికే రావాలి. మరి అంటే ఎన్నాళ్ళు అయిపోయింది చదువు అయిపోయి? లాస్ట్ ఇయర్ మే కంప్లీట్ అయిపోయింది బీటెక్. ఇప్పుడు ప్రెజెంట్ సెర్చ్ లో ఉన్నారు. జాబ్ సెర్చింగ్లో ఉన్నాడా? పేరేంటి? జి రఘురామ్. సరే, జాతకపరంగా ఏలినాడు శని ఒకటి ఉంది.
దాంతోపాటు గురుచండాల యోగం ఉంది. దీనివల్ల కొంత ఇబ్బంది అవుతుంది తప్ప జాతకం నెంబర్ 1 ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇల్లు కట్టారా మీరు ఏమన్నా? లేదండి, కట్టలేదండి. కట్టాలని ఆలోచనలు పోనీ ఏమైనా ఉన్నావా? లేదు సార్, ఆ ప్రయత్నం కూడా లేదండి. అంటే ఈయన జాతకపరంగా బలంగా కనపడుతుంది యోగం. కాబట్టి మరి ఈయన ఏమైనా కడతాడేమో రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా ఇంటి యోగం కనపడుతుంది. గట్టి ప్రయత్నం చేయమనండి, ఉద్యోగం వస్తుంది. ఇంకా ఏమైనా చేయవచ్చు? చెప్పాగా, గురువుకి రాహువుకి కేతువుకి కుజుడికి వీటికి జపహోమాలు చేయించండి. జపహోమా శనికి చేస్తే కొద్దిగా వెంటనే జాబ్ వస్తుంది. ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది. నెంబర్ 1 జాబ్ రావాలి. ఆయన లెక్క, నా లెక్క ప్రకారం ఇప్పటికి ఇల్లు కొనాలి ఆయన డబ్బులతో. అటువంటి జాబ్ రావాలి. దీనివల్ల దెబ్బతింటుంది తప్ప వేరే ఏం కాదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. చెప్పండి మేడం. అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 28/9. 28/9. 1990. 90. అవును సార్. టైం చెప్పండి. ఉదయం 6:55. 55. ఉదయం. ఓకే, మాట్లాడండి గురువుగారితో. చెప్పయ్యా. నమస్కారం. నమస్తే. నిన్న మాట్లాడావా? అదే మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నిన్న చేసావా అంటున్నా కాలు? లేదు సార్, ఈరోజు చేసింది. చెప్పు. ఎవరు? నీదేనా ఇది జాతకం? మా కొడుకు స్వామి. కొడుకు జాతకంలో శుక్రుడు నీచపడ్డాడు. ఏదైనా సంబంధం దగ్గర దాకా ఆగిపోయిందా? అవును సార్. ఎట్లా, ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది చెప్పు వివరం. అదే ఇచ్చి దాని గురించి మా ఇది అయిపోయింది స్వామి. జాతకంలో శుక్రదోషం ఉంది. శుక్రదోషం అంటే రవి కలిసి ఉన్నాడు. దీనివల్ల ఖచ్చితంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. జాతకం చాలా బాగుంది, కానీ దీనివల్ల దెబ్బతింటాడు. అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పెయింట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. జాతకం బాగుంది. ఒకసారి శుక్రుడికి చేయించండి. తర్వాత నాగదోషానికి నాగప్రతిష్ఠ ఆశేషబలి చేయించు. చేస్తే ఆ దోషం పోతుంది. నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు? నేనేం చెప్తున్నా? నాకు తెలిసి నేను చెప్తున్నా. నీకు నచ్చితే చేయలేకపోతే లేదు. అర్థమైందా? జాతకపరంగా కాళహస్త్రి వెళితే ఈ దోషం పనిచేయదు. శుక్రుడికి నాగదోషానికి నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ, మరి శుక్రుడికి 2 జపహోమాలు చేయాలి. అర్థమైందా? ఏదో చికట దీపం పెట్టండి ఉంటుంది సార్ కాళహస్త్రిలో వస్తే, అంతే. కాళహస్త్రిలో వస్తే ఆ 2 నెలల్లో 3 నెలల్లో బాగుంటుంది. ఈ దోషాలు అనేవి బలమైన దోషాలు ఉన్నప్పుడు అవి జీవితకాలం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఖచ్చితంగా పెళ్లి సమయంలో ఈయనకు ఇబ్బంది అవుతుంది. పెళ్లి ముహూర్తం అయిన తర్వాత ఏదో మైలు వచ్చి కూడా పెళ్ళి అయిపోతుంది. అటువంటి దోషం బలంగా ఉంది. మరి గ్రహాలు ఇంత బలంగా ఉంటే శివుడు ఏం చేస్తాడు? గ్రహాలను కూడా శాంతిపరిస్తే అప్పుడు శివుడు కూడా అనుగ్రహిస్తాడు. అట్లా ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నా మాట వినిపిస్తోందా అండి? నమస్తే. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వైపు చూడకండి, కాల్ కట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఫోన్లో చెప్పండి. 9వ నెల 5వ తారీఖు 91 అండి. ఓకే, 9వ నెల 5వ తారీఖు 91. టైం చెప్పండి అమ్మా. నైట్ 11:30 అండి. ఓకే, ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి మాట్లాడండి గురువుగారితో. నమస్తే గురుగారు. చెప్పమ్మా. నమస్తే. పేరేంటి? పేరు రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి. అమ్మవారి పేరు బ్రహ్మాండం అని పేరు పెట్టుకున్నావుగా. చాలా పవర్ఫుల్ అమ్మవారు రాజరాజేశ్వరి. చెప్పమ్మా, పెళ్ళయిందా? టీవీ సౌండ్ తగ్గించు ఫస్ట్. నువ్వు ఇక్కడ కనిపిస్తుంది. ఏం చేస్తాడు మీ ఆయన? బ్రహ్మాండంగా ఉంది, గట్టిగా సంపాదిస్తాడు. ఒకటి నీ పెళ్ళయిన తర్వాత మీ ఆయన స్టార్ తిరిగిపోయి ఉండాలి. అవునా? గట్టిగా మాట్లాడు. అంటే ఎప్పుడు జీవితకాలం బాగుంటుందా? మానవుడి జీవితం అనేది కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాంతోపాటు ఆయన పేరును బట్టి గ్రహాలను బట్టి కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలి. నేను అడిగింది ఓవరాల్గా ఎట్లా ఉంది చెప్పు. పర్లేదంట. మాగాని ఇస్తావు వడ్డీ పైసలు ఏమన్నా చెప్పు అని ఇస్తావా? కొద్దిగా గురువుగారికి అప్పిస్తావా గురువుగారికి? సరే. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? అన్నదమ్ములు ఎంతమంది మీరు? తమ్ముడు అండి నాకు. ఆయన ఫైనాన్సేనా? ఏసీ టెక్నీషియన్ అండి. ఏమ్మా? ఏసీ టెక్నీషియన్ అండి. ఓకే, ఆయన కూడా చాలా బాగుంది, గట్టిగా సంపాదిస్తాడు. మీ తమ్ముడు జాతకం కూడా బాగుంది, నీ జాతకం బాగుంది. నువ్వేం చదువుకున్నావు? నాది డిగ్రీ అయిందండి. జాతక పరంగా ఉద్యోగం కానీ సంతానం గురించి కానీ చెప్పండి గురువు గారు. సంతానం లేరా?
లేదండి. ఓకే, సంతానం అంటే మీ ఆయన జాతకం కూడా చూడాలి. నీ జాతకం బాగుంది, ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. మొదట అబ్బాయి పడతాడు, అనుమానం లేదు. ఓకేనా? దానికోసం చేశానండి. ఇంకా మీ ఆయన జాతకం చూస్తే చెప్పగలుగుతా. నీ జాతకం ప్రకారం ఖచ్చితంగా పుత్ర సంతానం ఉన్నది, అనుమానం లేదు. కాకపోతే సర్పశాప యోగం ఉంది. ఇంతవరకు గర్భం కూడా వచ్చి ఉండదు నీకు, అవునా? నేను రాలేదండి అసలు ఇప్పటి వరకు. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 7 ఏళ్ళండి. మరి ఇంత ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నావు, ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి. చేస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయించు. ఓకేనా? ఓకే ఓకే ఓకే, అనకనకం చేయి, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ సంవత్సరం. హలో గురువుగారు అండి, చెప్పమ్మా. కొంచెం ఉద్యోగం ఏమైనా ఉంటుందండి అక్కడ జాతకంలో, ప్రైవేట్గా అయినా? వస్తుందమ్మా, మంచి ఉద్యోగం వస్తుంది, ప్రయత్నం చేయి. ఓకే. ఎప్పుడైనా సరే సర్పశాప యోగాలున్నా, కాలసర్ప దోషాలుంటే నువ్వు చదువుకున్న చదువు ఎందుకు పనికి రాకుండా పోతుంది. గుర్తుపెట్టుకో, లైఫ్లో ప్రతిదీ కూడా డిలే అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సంతానం కలగాలి, నీకు పిల్లలు పుడితే పిల్లాడికి 5-6 ఏళ్ళు వచ్చావునా, సంతానం లేట్ అవుతుంది. పోనీ జాతకం బాగాలేదంటే జాతకం బాగుంది. అర్థమైందా? ఓకే. ఇవన్నీ కూడా ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. నీ జాతకం వల్ల మీ ఆయన కలిసి వస్తుందని చెప్తున్నా. అదే టైంలో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. నువ్వు ఎంత డబ్బు సంపాదించిన పిల్లలు సమయానికి పుట్టలేదనుకో ఎంత ఇబ్బంది. ఇప్పుడు నీకు 40 ఏళ్ళ పిల్లలు పుట్టారనుకో, వాడి పెళ్ళి ఎప్పుడు చేయాలి, వాళ్ళ పిల్లలు నువ్వెప్పుడు చూడాలి, ఇవన్నీ అవునా? డబ్బే కాదుగా. చెప్పొచ్చా అండి మా ఆయన జాతకం కూడా? తర్వాత ఒకటే జాతకం, లైవ్లో ఒకటే జాతకం, తర్వాత చేయమ్మా. ఒకసారి ఒక జాతకమే చూడాలమ్మా. మీ వారి జాతకం కోసం స్క్రీన్ మీద పీఠం నెంబర్ ఉంది చూడండి, ఫోన్ చేసి తెలుసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారు, హోమాలు పూజలు వీటికి మధ్య తేడా ఏంటండి? ఎందుకంటే మేము నిత్య దైవారాధనలో ఉన్నాము, ఎప్పుడు దైవ చింతనలో ఉంటాం, దానాలు ధర్మాలు చేస్తాం, అయినా మా జీవితం ఇలాగే ఉంది అనేవాళ్ళు ఉంటారు. హోమాది వంటి క్రతువులు నిర్వహించే వాళ్ళు ఉంటారు. రెండింటికి మధ్య తేడా ఏంటండి? హోమం అనేది అగ్నిముఖావై దేవతా అని శాస్త్రం చెబుతుంది. దేవతలు అగ్నిముఖంగానే ఉంటారు. ఈ కలియుగంలో ప్రత్యక్షమై నువ్వు ఎన్ని కోట్లు కుమ్మరించినా దేవుడు వచ్చే చేతో పట్టుకొని అయితే తీసుకెళ్ళాడు, అవునా? మరి మానవుడికి ఇస్తే సపాత్రదానం కావచ్చు, అపాత్రదానం కూడా కావచ్చు. కాబట్టి వేదం ఏం చెప్తుందంటే అగ్నిముఖావై దేవత అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏదైతే అగ్నిహోత్రంలో మన స్వాహ అని మంత్రం చెప్తూ దేవతకి సమర్పిస్తామో ద్రవ్యం, ఖచ్చితంగా దేవతకు అనేది చేరుతుంది, అందుకే సందేహం లేదు. మొన్న మేము హోమం చేసాం, మహాలక్ష్మి హోమం చేసాం పండగ రోజున, పౌర్ణమి, రాఖీ పౌర్ణమి రోజున. మరి 5,000 రూపాయల చీర తీసుకెళ్ళి హోమగుండంలో వేస్తే మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా అయ్యయ్యో ఏంది గురువు అంత పెద్ద చీర వేసారని అడిగారు. అంటే పాపం వాళ్ళకి ఏంటంటే దేవుడు ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిపోయారని జనాలు కూడా పూజా ద్రవ్యాల దగ్గర కూడా గీచి బేనవాడి చూసి ఏది తక్కువ ఉందో అది తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా భగవంతుడు సమర్పించేది, ఇప్పుడు భగవంతుడు వచ్చి మనల్ని అడుగుతాడా? అమ్మవారు నన్ను అడిగిందా నాకు పట్టు చీర తెచ్చేరా అని అడిగిందా? లేదు కదా. మరి నా భార్యకో మన పిల్లలకు అంటే మంచి బట్టలు కొంటామా, లేకపోతే పనికిరాని బట్టలు కొంటామమ్మా? కరెక్ట్. ఉన్న దాంట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, మన శక్తిని బట్టి కొంటాం. మరి భగవంతుడు సమర్పించేది కూడా అట్లాగే చేయాలి. అట్లాగే కూడా దానం చేసేది కూడా నీ శక్తి మేర చేయాలి. మరి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఇవాళ సపోజ్ ఇవాళ షాపుకి వెళ్తున్నారు, దేవుడికి సత్యనారాయణ వ్రతం ఒక పెళ్ళో పంచ అంటే షాపు వాడు ఏం చేస్తాడంటే 50 రూపాయల పంచ తీస్తాడు, దాన్ని 300 రూపాయలకు అమ్ముతాడు. ఈ స్పెషల్ ఖద్దరు క్వాలిటీ అండి అనగానే వీడు ఖద్దరు క్వాలిటీ అని తీసుకుంటారు. కానీ వాడికి పడేది 500, అది నీళ్లలో ముంచి రేపితే ఎందుకు పనికిరాదు. ఇట్లా కొన్ని తెలియక తప్పులు జరుగుతున్నాయి. అటువంటివి చేయాలి. ఎప్పుడు ఏ పూజ చేసినా ద్రవ్య లోపం లేకుండా నీ శక్తి మేర చేయాలి. ఏది చేసినా సరే, నువ్వు హోమం చేయండి, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి, ఒక చిన్న పూజ చేయండి, ఏది చేసినా సరే నీ శక్తికి మించి ఎప్పుడైతే ఖర్చు పెట్టి చేస్తావో అప్పుడు దైవం కూడా అనుకూలిస్తుంది. నీ దగ్గర డబ్బు ఉండి దాచుకొని ఇక్కడ కూడా కక్కుర్తి ఎప్పుడైతే పడతావో నువ్వు చేసిన పూజాఫలం పనిచేయదు, అందుట్లో అనుమానం లేదు. ఇప్పుడు ఇవన్నీ దైవ కార్యాలు ఈ యొక్క మీ హైందవ ధర్మాలు ఎందుకు పెట్టారు అంటే, ఒక దానం ధర్మం చేయడం వల్ల ఎదుటివాడు ఒక మనిషి బ్రతుకుతాడు కదా. మరి పెళ్లి చేసుకుంటే ఎందుకు, మరి బ్రహ్మచారి ఉండిపోవచ్చుగా. మరి ఈ బంధం వల్ల ఎన్నో రకాల అన్ని రకాల వృత్తులు వాళ్ళు బ్రతుకుతారు. మ్యారేజ్ వ్యవస్థ వల్ల మరి బట్టల షాప్ వాడు బ్రతుకుతాడు, అవునా? మరి అన్ని రకాల వాళ్ళు స్కూల్స్ అన్నీ నడుస్తాయి. అదే పెళ్లి చేయకపోతే బ్రహ్మచారి అంటే వాడు ఒకటి ఏక నిరంజన్, ఎవడు ఉండడు వాడికి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మన ధర్మశాస్త్రంలో చెప్పుంది కాబట్టి దాని ప్రకారం చేయాలి. హోమం చేస్తే ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. మరి నిత్య దైవారాధన అనేది నిత్యకృత్యంలో చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక పూజ చేస్తాం, నిత్యకృత్యంలో చేసే పూజ వేరే ఉంటుంది. మరి వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తున్నారు? రోజు చేయొచ్చుగా. రోజు చేసే వరలక్ష్మి అమ్మవారి ఆరాధనే, మహాలక్ష్మి ఆరాధన
వరలక్ష్మి వ్రతం రోజున ఎందుకు చేస్తున్నాం? 10 మంది ఆడవాళ్ళని పిలిచి పేరంటం చేసి కొత్త చీర కట్టుకొని మరి ఉన్న ఆభరణాలు అమ్మవారికి అలంకారం చేసి ఎందుకు చేస్తున్నామంటే అది విశేషం, అది ప్రత్యేకమైనటువంటిది. మరి ఎప్పుడైతే నిత్యకృత్యం చేసే ఆరాధన వేరు, విశేషమైన ఆరాధనలు వేరు. అంటే ఒక కామ్యంతోనో ఒక కోరికతోనో చేసేటువంటి ఆరాధనలు ఇవన్నీ కూడా అంతే కదా. ఒక గణపతి హోమం చేస్తున్నాం అంటే పిల్లలు చదువు రావాలనో లేదా వ్యాపారం వృద్ధికి వెళ్ళాలనో ఒక గణపతి హోమం చేస్తాం. అంటే కామ్యంతో చేసేటువంటి కామ్య కర్మలు ఇవన్నీ కూడా. నిత్య ఆరాధన ఏంటంటే అంటే నువ్వు నిత్యకృత్యంలో దైవారాధన వేరు, కామ్యకర్మలు వేరు. ఇవన్నీ కామ్యకర్మలు. ఎప్పుడైతే కామ్యకర్మ మరి ద్రవ్యలోపం లేకుండా మంత్రలోపం లేకుండా చేస్తావో అప్పుడే ఫలాలు వస్తాయి. అది లేకుండా మాత్రం ప్రతిఫలాలు రావు. ఇవన్నీ భక్తులు చాలామంది గమనించట్లేదు. ఎంతసేపు డబ్బే ప్రథమావధిగా చూస్తున్నారు కానీ, లేదా ఈ ఖర్చు పెడితే అయ్యగారు ఏమైనా డబ్బులు తినేస్తాడో లేకపోతే డబ్బు వేస్ట్ అవుతుందో అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్కారం అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 26 మార్చి 2007. 26 మార్చ్ 26, 2007. 2007. టైం చెప్పండి అమ్మా. 10:30-11 మధ్యలో పుట్టారండి. ఎప్పుడమ్మా, ఉదయమా రాత్రా? ఉదయం అండి. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారండి. నమస్తే. పేరు? పేరు ప్రకాష్ రాజ్ అండి. ప్రకాష్ రాజ్. ఏం చదువుతున్నాడు? ఏం చదువుతున్నాడమ్మా? ఇప్పుడు ఇంటర్ చదువుతున్నానండి. ఇంటర్ అయిపోవాలి, సెకండ్ ఇయర్ అయిపోవస్తుందండి. ఏమ్మా ఇంటర్ అయిపోవచ్చిందా? అయిపోవస్తుందండి. ఏంటట? ఏంటమ్మా? గట్టిగా చెప్పండి. ఈ మాట ఏం అర్థం కావట్లేదు. మీ వాడు ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేస్తాడు. చెప్పమ్మా ఏంటి? ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నువ్వు స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నావా? స్పీకర్ పెట్టి మాట్లాడు. ఎక్కడ అర్థమవుతుందమ్మా స్పీకర్? మీ మాట సరిగ్గా అర్థం కావట్లేదమ్మా. మా పిల్లోని ఎన్డీఏ రాసిద్దాం అనుకుంటున్నామండి. అది అయ్యిద్దా అవదాన్ని కనుక్కుందామని చేసామండి. ఏం చేద్దాం? ఎంబీఏనా? ఎన్డీఏ ఆర్మీ. ఆర్మీకి పంపిద్దామనా? ఆర్మీ ఆఫీసర్ రాసిద్దాం అనుకుంటున్నామండి. మా బాబు జాతకం ప్రకారం అయ్యిద్దండి. అవుతుందమ్మా, ఖచ్చితంగా అవుతుంది, అనుమానం లేదు. ఇప్పుడు ఏనండి, శని పరాక్రమ స్థితిలో ఉన్నాడు, ఖచ్చితంగా అవుతుంది, అనుమానం లేదు. చంద్రుడు వాక్స్థానంలో ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మంచిగా దాంట్లో చాలా కాన్ఫిడెన్స్గా కంప్లీట్ చేస్తాడు, అనుమానం లేదు. ఏప్రిల్లో ఉందండి ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ఇద్దాం అనుకుంటున్నామండి. చేయండి, గట్టి ప్రయత్నం చేయండి. దేశానికి సేవ మంచిదే. ఇక్కడ నుంచి మీ ఆయన కూడా కలిసి వస్తుంది. 2027 తర్వాత వాళ్ళ నాన్నగారికి బాగా కలిసి వస్తుంది. ఏం చేస్తారు ఆయన? ఆయన ఆర్మీ అండి. ఓకే, మరి ఇంకిద్దరు ఒకటేగా. ఆర్మీ అండి. ఇది మా బాబుని కొంచెం ఆఫీసర్గా చేర్పిద్దామనండి. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. తండ్రిని అనుసరిస్తాడు. ఈయన జాతకం ప్రకారం తండ్రి కన్నా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు. దాంట్లో క్లియర్గా కనపడుతుంది జాతకంలో. నువ్వు అనుకున్నట్టుగా 100% పూర్తి అవుతుంది, అనుమానం లేదు. ఓకేనా? జాతకపరంగా కూడా రెండు మ్యాచ్ అవుతున్నాయి. జాతకపరంగా మ్యాచ్ అవుతుంది. తండ్రి వెళ్ళిన మార్గంలోనే వెళతాడు. తండ్రి కన్నా పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు. దానికి సంబంధించిన మహర్దశే 2027లో ప్రారంభమవుతుంది. అంటే అప్పటి నుంచి ఆటోమేటిక్గా మంచి పై స్థాయికి వస్తాడు అట్లా. ఓకేనా? ఇప్పుడు అవదండి. ఇప్పుడు ఏప్రిల్లో ఎగ్జామ్ ఇప్పియాలండి. ఇప్పుడు వేస్తేనే అప్పటికి అవుతుందమ్మా. చదివి ఎగ్జామ్ రాయాలిగా, డైరెక్ట్ జాబ్ ఇయ్యాడుగా. ఎందుకంటే తల్లి కాబట్టి కంగారులో ఇప్పుడు వస్తుంది రాదంటున్నావు, కానీ యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1994. హలో, వినిపిస్తోంది. 94 4వ నెల ఏప్రిల్ 21వ తారీఖు. 21. టైం చెప్పండి. టైం 1 నుంచి 1:15 నుంచి 1:30 లోపు. ఎప్పుడు? మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఓకే, మాట్లాడండి అమ్మా గురుగారితో. ఎవరిది జాతకం? మా అబ్బాయిది మేడం. మాట్లాడండి. చెప్పమ్మా, పేరేంటి? పేరు సతీష్ కుమార్ స్వామి. సతీష్ కుమారా? చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? జాబ్ చేస్తున్నాడా? జాబ్ ఇంకా రాలేదు స్వామి. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. అక్కడ అరుణాచలం వచ్చింటివి స్వామి పూజకు. అవునా? మీ పేరు? నా పేరు రామలక్ష్మ. మా అబ్బాయి పేరు సతీష్ కుమార్. మీరు వచ్చారా అరుణాచలం? వచ్చినాం స్వామి. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఇంతకుముందు చెప్పుంటా ఆ మాట వస్తుందని.
చెప్పినావు శని దోషం ఉంది అని చెప్పినావు స్వామి. శనికి చేయించావా మరి? లేదు కదా గురుగారు, ఇంకా మీరు లైవ్ రాలేదు, మేము కొంచెం ఇబ్బందులలో రాలేదు. లైవ్ అంటే కొద్దిగా ఆఫీస్ ఎక్స్టెన్షన్ అవన్నీ చేసాము, దానివల్ల బిజీ ఉండే 2 నెలలు. జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చి తీరుతుంది, అనుమానం లేదు. ఆ శని టైం కూడా అయిపోయింది, అయిపోయినా నువ్వు ఫోన్ చేసావు. ఓకేనా? అరుణాచల్ అట్ట జరిగింది, బాగా జరిగింది ఆ కార్యక్రమం? బాగా జరిగింది స్వామి. చెప్పు, నీలాంటి వాళ్ళు చెప్తే సంతోష్ గారు కూడా అర్థమవుతుంది. అట్లా ఏమ్మా? ఎన్ని రోజులు ఉన్నావు? కళ్యాణం కూడా అడుగుతున్నారు, పోతున్నారు స్వామి. కళ్యాణానికి కూడా దగ్గరికి వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు ఉద్యోగం లేనప్పుడు పెళ్ళి ఎట్లా చేస్తావు చెప్పు? వచ్చేవాళ్ళు కూడా, వచ్చే అమ్మాయి కూడా అబ్బాయి ఏం చేస్తున్నాడు అడుగుతాడు ఒకటి. దాంతోపాటు లగ్న దోషం ఉంది మీ వాడికి, లగ్న దోషాన్ని పరిహారం చేస్తే పెళ్లి ప్రయత్నం అవుతుంది అట్లా. ఓకేనా? సరే అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 24/9/1977 అండి. ఓకే, టైం చెప్పండి. 5:30 అండి ఉదయం. ఓకే, మీదేనా జాతకం? మాదే సార్ మేడం. మీ పేరు చెప్పి మాట్లాడండి గురుగారితో. ఈశ్వరరావు అండి. చెప్పయ్యా ఈశ్వరరావు, చెప్పు. అదేండి, సంతానానికి, ఉద్యోగానికి. సంతానం పెళ్ళి ఎన్నాళ్ళైంది? పెళ్ళి 6 ఏళ్ళు అవుతుందండి. 6 ఏళ్ళా? మా మిస్సెస్ చేసినాను, రాజరాజేశ్వరి. ఓకే, వెంటనే భార్య భర్త కలిపి కొడుతున్నారు అన్నమాట పక్క నుంచి. అవునండి. అంతేనా? అన్ని ఫ్రీగా కావాలి. సరే, జాతక పరంగా నీ దాంట్లో నాగదోషం ఉంది. ఓకేనా? పైగా జన్మలగ్నంలో శని పడ్డాడు, దీనివల్ల కొంత సంతానకారకుడు శత్రుక్షేత్రంలో పడ్డాడు ఒకటి. తర్వాత బలమైన నాగదోషం ఉంది, కుజదోషం ఉంది. దీనివల్ల నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సంతానం అనేది డబ్బులు వేస్ట్ అవుతాయి తప్ప నువ్వు చేసే మందులు కూడా పనిచేయవు. అవునా? మెడికేషన్ అని వాడుతున్నావా? ఏం లేవు, ఇప్పుడు వరకు ప్రజెంట్ అయితే హాస్పిటల్కి కూడా వెళ్ళలేదండి. అంత డబ్బు సంపాదించడం అంతేనా? లేదండి, ప్రజెంట్ అయితే ఉద్యోగం కూడా ఏం లేదు, పోయింది. ఎప్పుడైనా ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు ఒక మంచి జ్యోతిష్యుని చూపించుకొని దాని దగ్గర పరిహారం చేసుకొని ప్రయత్నం చేస్తే అవుతుంది. 77 ఏళ్ళు వచ్చినాయి, 77 ఏళ్ళు పుట్టావు. అవును సార్. వయసు వచ్చిన తర్వాత శరీరం కూడా సహకరిస్తుంది, గుర్తుపెట్టుకో. అవును సార్. సంతానం కలగాలంటే 45, 80, 47, 48 వచ్చిన తర్వాత శరీరంలో తేడాలు వస్తాయి, అర్థమైందా? కాబట్టి ఇప్పటికన్నా చెయ్యి. ఓకేనా? డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, శరీరంలో శక్తి కోల్పోయింది అనుకో మందులు కూడా పనిచేయట్లా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మార్చి 16, 2007 అండి. టైం అండి? టైము 1:15 నుంచి 1:15 మధ్యలో పుట్టాడండి. మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం అండి. అబ్బాయి పేరు చెప్పండి. పేరు జగత్ ప్రణయ్ అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తున్నాడు మా అబ్బాయి? మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది గురుగారు. ఓకే, జాతకం బ్రహ్మాండంగా ఉందిగా? ఎలా ఉందని తెలుసుకుందామని గురువుగారు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఈయన పుట్టిన నాకు బాగా కలిసి వచ్చినాయా? ఆస్తులు బాగా పెరిగినాయా మీకు? పెరిగినాయి సార్. గట్టిగా చెప్పట్లా, అట్లా మంచి గట్టిగా చెప్పాలి, చెడు చెవులో చెప్పాలని శాస్త్రం. లేదు గురుగారు, పెరిగినాయి అంటే కొంచెం భూమి ఒకటే కొన్నాం గురుగారు. ఇప్పుడు ఇంకా కొంచెం కొన్ని ఉన్నాయి. పెరుగుతాయి. జాతకం ఎలా ఉంది ఏంటి? అన్ని పెరుగుతాయి, అన్ని బయటకు వస్తాయి. ఈయన జాతకంలో చంద్రమంగళ యోగం ఉంది, అర్థమైందా? చంద్రమంగళ యోగం. దానివల్ల ఇటు తండ్రికి ఇటు ఈయనకి మీరు ఏదైతే ఆస్తులు కొంటున్నారో కొన్ని 100 రెట్లు పెరుగుతాయి. ఒకటి. కాకపోతే బండి కొనిచ్చావా? కట్ చేసినట్టుంది. మా లైన్లో ఉన్నామండి. బండి కొనిచ్చావా అంటున్నా మీ అబ్బాయికి? లేదు గురువుగారు. వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి, వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బలమైన కుజాష్టమ దోషం ఉన్నది. ఓకేనా? ఫస్ట్ కుజాష్టమ దోషాన్ని నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయించండి. ఎటువంటి ప్రమాదాలు లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చదువు పరంగా మంచి స్థాయికి వెళ్తాడు. ఓకేనా? చదువు బాగుందా గురువుగారు? నేను చెప్పే చదువు గురించి. ఆరోగ్యం బాగుంటే చదువు వస్తుంది. కుజుడు బాగున్నప్పుడు ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, ప్రమాదాలు జరగడము, వేరే బండి ఎక్కువ వాడు కింద పడేయడము, ఇట్లా. మరి ఇంపార్టెంట్ కదా, ఫిజికల్గా ఫిట్నెస్ లేకపోతే కష్టం కదా. ఫస్ట్ చేయించండి. ఓకేనా?
ఈ నెల 22వ తారీఖునైతే దోష పరిహారార్థం హోమాది క్రతువులతో పాటుగా ఇప్పుడు ఏవైతే చెప్పామో ఆ పూజలు అన్నీ ఉన్నాయండి. పాల్గొనదలిచిన వారు ఇప్పటి వరకు చూశారు కదా స్క్రీన్ మీద, నెంబర్కి ఫోన్ చేసి చక్కగా గురువుగారితో మాట్లాడే అవకాశం ఉంది. ఆ హోమాది క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది. ధన్యవాదాలు గురువుగారు, చాలా చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.